హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. నేనైతే ఈ వీడియోలో ఇవాళ ఒక మంచి రెసిపీ చూపిస్తా. పిల్లలకి చాలా మంచి ఆప్షన్, స్నాకింగ్ ఆప్షన్. చూసిరు కదా, ఫస్ట్ పచ్చిమిర్చి ఇంకా ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత బియ్యం పిండిలో ఆ గ్రైండ్ చేసిన పేస్ట్, నువ్వులు, కరివేపాకు వేసి కొంచెం వేడి నీళ్ళు, వేడిగా అంటే మరీ హాట్గా అవసరం లేదు, కొంచెం వామ్గా వాటర్ వేడి చేసుకొని ఆ వాటర్తో మనం పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఈ స్నాక్ అయితే అమ్మ చేస్తుంది. ఒకసారి మీ అందరితో షేర్ చేసుకుందాం, బాగుంటుంది అని చెప్పి నేనైతే రికార్డ్ చేసిన వీడియో చూడండి. దీన్ని అయితే మేము మెత్తటప్పలు అని అంటాం. మీరేమంటారో, ఒకవేళ మీకు ఎవరికైనా ఈ రెసిపీ ఐడియా ఉందా? సింపుల్గా, ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ మాత్రం. ఈ విధంగా మనమైతే పిండిని కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అవుతుంది. అక్కడ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇక్కడ మమ్మీ పిండితోని ఉల్లెలు అయితే పెట్టుకుంటుంది. అందరికీ తెలిసే ఉంటుంది ఓడప్పలు ఎట్లా చేస్తారో, సేమ్ ఇది కూడా అట్లనే, కానీ దాంట్లో కారం వేస్తారు, దీంట్లో పచ్చిమిరం వేస్తారు. అవి గట్టిగా ఉంటాయి, ఇవి మెత్తగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఇగో ఇట్లా ఈ విధంగా వేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. ఎంతమందికి మీ అమ్మ చేసే వంటలు అంటే ఇష్టం? నాకైతే కమెంట్ చేసి చెప్పండి. నాకైతే మా అమ్మ ఏ రెసిపీ చేసినా, ఏ విధంగా చేసినా చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. అమ్మ చేతి వంట మహిమ అన్నట్టు. మీ అందరికి కూడా ఇట్లనే అనిపిస్తుందా? కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే ప్రిపేర్ అయిపోతున్నాయి ఆల్మోస్ట్. పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తిన్నారంటే చాలా ఇష్టంగా తిన్నారు. కారం తక్కువ ఉంటుంది, వాళ్ళు తినే టేస్ట్ వస్తుంది. క్రిస్పీ ఉండదు, వాళ్ళకి కష్టంగా ఉండదు, మంచిగా సాఫ్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందుకే చిన్నపిల్లలకి చాలా మంచి ఈజీ స్నాక్ ఆప్షన్. బాక్స్లో పెట్టచ్చు, లేకపోతే మనం ప్రొద్దున టిఫిన్ లాగా కూడా తినేసేయచ్చు. అంత ఈజీగా వేసేసుకొని తినొచ్చు. టేస్ట్ మాత్రం ఏం మాత్రం తీసిపోదండి, చాలా అంటే చాలా యమ్మీ ఉంటుంది. మా మెత్తటప్పలు అయితే రెడీ. అయితే దానికి ఈ వీడియోకి లింక్ ఏంటబ్బా అని అనుకుంటుర్రా? అది పెట్టంగానే ఇదేంది ఏడికి పోయిరు అని చూస్తురా? అయితే మేము శ్రీశైలంకి వెళ్ళినాం. ఆ ట్రిప్కి వెళ్ళే ముందు పిల్లలు తింటారని మమ్మీ వాళ్ళ కోసం ఈ అప్పలు చేసి పెట్టింది అనమాట. అందుకే అది ఇది కలిపేసిన. మేమైతే ఇక్కడ శ్రీశైలంకి రీచ్ అయిపోయినాం. కార్తీక మాసం కదా, మేము వెళ్ళి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 1 వీక్ అయిపోయింది. కానీ వీడియో ఎడిట్ చేయడం అవ్వలేదు. ఇప్పుడు కుదిరింది నాకు వీడియో ఎడిట్ చేయడానికి, అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. రీచ్ అయిపోయినాం. కార్తీక మాసంలో మేము వెళ్ళాలని అనుకున్నాం, వెళ్ళినాం. ఇక్కడ డాన్స్ చూస్తారు కదా, మేము వెళ్ళిన సత్రం దగ్గర ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ అవుతుంది. ఆ పిల్లలు అదేంటి అదంతా సందడి చూస్తుంటే కార్తీక మాసం కళ మొత్తం నాకు శ్రీశైలంలోనే కనిపించింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అందరు మొక్కండి మీరు కూడా ఇక్కడ దేవుణ్ణి. ఇంకా కార్తీక మాసంలో ఎంతమంది ఏ టెంపుల్స్కి వెళ్ళిరు, ఏమేమి చేసిర్రు నాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మేము సేమ్ మొన్న వేములవాడ వెళ్ళినాం కదా, ఆ వ్లాగ్ కూడా చూడకపోతే చూడండి. అక్కడ ఏ విధంగా అయితే ఒత్తులు ముట్టించుకున్నాము, అంతేకాకుండా కార్తీక మాసం రోజు ఏ విధంగా ఒత్తులు ముట్టించుకున్నాము, సేమ్ ఇక్కడ శ్రీశైలంలో కూడా అట్లనే ఒత్తులు ముట్టించుకున్నాం. ఈ ప్రాజెక్ట్ అందరికీ తెలుసు. ఈ డ్యామ్ దగ్గరికి వెళ్ళి చూసినాం మేమైతే. ఆ రోజు అంత దూరం వెళ్ళినాం కానీ ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయినా, ఎందుకంటే మా ఐషుగాడు కొంచెం సిక్ ఉన్నాడు. మేము ఎప్పుడు బయటికి పోయినా వానికైతే దగ్గో సర్దో స్టార్ట్ అవుతుంది. మేము బయటకు పోగానే వీళ్ళకి దగ్గులు సర్దులు అన్నీ స్టార్ట్ అయిన అన్నైతే ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయనియరు పిల్లలు ఉంటే అంతేనేమో, ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. మేమైతే ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాం. అక్కడ గుడి బుంగట దర్శనం అయితే 1 అవర్లో అయిపోయింది. మేము అక్కడికి రీచ్ అవ్వగానే వెంటనే అందరం స్నానాలు చేసేసి దర్శనం చేసేసుకున్నాం. అదే నైట్ వెళ్ళిన రోజే ఒత్తులు ముట్టించుకున్నాక ఇట్లా కూర్చొని అందరం అయితే మంచిగా ఫొటోస్ తీసుకున్నాం. నెక్స్ట్ డే అంత ఆగమాగం ఉండదు అని ముందు రోజే దర్శనం చేసేసుకొని నైట్ అయితే నిద్ర చేసినాం. నైట్ నిద్ర చేసినాక పైనుంచి కిందికి దిగినాం. ఇక్కడ పాతలగంగ కింద ఉంటుంది, 18 కిలోమీటర్స్ కింద. అక్కడ మేమైతే స్నానం చేసి మళ్ళీ గంగలో కూడా దీపాలు వదిలేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇదన్నమాట మ్యాటర్. ఎక్కువ వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయినా, కానీ నాతో ఎంత అయిందో అంత వీడియో రికార్డ్ చేసి మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.